భాగంగా చేపట్టినటువంటి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రజాపాలన కాలంలో భాగంగా ఉప్పరడి కూడా రావడం జరిగింది. ఇది చేతల ప్రభుత్వము, ఇది నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించినటువంటి ప్రభుత్వం ఇది. సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పే విధంగా ఇవాళ 4 బృహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేపడతా ఉంది. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా 10 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూపులతో ఉన్నటువంటి సందర్భం. ప్రజలు ఎదురుచూపులకి తెరదీస్తూ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఇది రాష్ట్ర ప్రజల పండగ. కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రజానికం జరుపుకోవాల్సిన పండగ నేను అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకు దశగా సంవత్సరం కాలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. దాదాపు 1,78,540 కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధినేత యొక్క దూరదృష్టి వల్ల వస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు గ్రహించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులు ప్రజల చేత తిరస్కరించబడి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో 0 సీటు తెచ్చుకొని ఇంకా మేము రాజకీయాల్లో ఉంటాము, ఇంకేదో అధికారంలోకి వస్తామని పగటి కళ్ళకు అంటా ఉన్నారు. మీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాను, రాచే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రజలు మా వెంట ఉన్నారు. మీరెన్ని చెప్పినా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి, నిజాయితీగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం కాబట్టి, నిజాయితీగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మా వెంట ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటాము. సమర్థవంతమైన నాయకత్వాన్ని స్థానిక సంస్థలు గెలిచే విధంగా టికెట్లు ఇస్తాము. ప్రజల చెంత ఉండే నాయకుల్ని గెలుపుకునే ప్రయత్నం చేస్తాము అనే మాట మనవి చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తూ ఉంటే బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను బీజేపీ నాయకులకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇందిరా గాంధీ దేశం కోసం సర్వం పెట్టినటువంటి నాయకురాలు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకురాలు. ఆ నాయకురాలు పేరు పెట్టుకుంటే మీ కడుపు మంటగా ఉంటుందంటే చాలా బాధాకరమైన విషయం. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం మనం. రాష్ట్రానికి ఉండే అధికారాలు హస్తగతించేటువంటి ప్రయత్నం ఏ కందపం చేసినా మనుగడ ఉండదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఏ పథకానికి ఏ పేరు పెట్టుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆభిష్టం మేరకు జరుగుద్ది. మీరు ఇవ్వాల్సిన నిధులు, నేను కేంద్రానికి ట్యాక్స్ కడతా ఉన్నాం, మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కండిషన్లు బెదిరింపుల వల్ల ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మానుకోవాల్సిందిగా నేను బండి సంజయ్ గారికి హితో పలుకుతాను.